మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉండబోతుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పిదాలను చేయకుండా జాగ్రత్త అనేది వహిస్తూ ఉంటారు. ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. స్థిరచరాస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. మితిమీరిన ఆలోచనల కారణంగా ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే గృహానికి సంబంధించిన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయంగా కనిపిస్తున్నాయి. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు ఊహించని చికాకులు అధికమవుతాయి. ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ ప్రయత్నాలకు తగ్గట్టుగా సహాయ సహకారాలు ఇంటా బయట అందుతాయి. సాంప్రదాయంగా ఉండడానికి ఈ రాశివారు ఇష్టపడతారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది వహించండి. చేసే ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలత అనేది కనిపిస్తుంది. కుటుంబంలో కూడా ఈ రాశి వారికి అనుకూలత కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉండి చదువుకునే వారికి, వ్యాపారం చేసే వారికి, అలాగే దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకి కుటుంబంలో ఇబ్బందుల నుండి బయటపడుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలత అనేది ఉంటుంది. సంతానం నుండి మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవత ఆరాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.